మెల్లిగా దేవుడు ఏం చేస్తారంటే మన కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, ఎంత మిగులుస్తున్నాం అన్నది కదా ఆశీర్వాదం. వచ్చింది వచ్చినట్టే పోతే ఈ కొద్దిమంది ఎట్లా తయారైందంటే నెల జీతం సరిపోదు వాళ్ళకి, మళ్ళీ అప్పు చేయాలి. ఎందుకు? వారికి దేవుని అంటే భయం భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. ఎలా పడితే అక్కడ చర్చికి వచ్చినప్పుడు కాసేపు మంచిగా ఉంటారు భక్తిపరులా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా లోకస్తులు తీరు ఉంటారు. గయ్యే మాటలు, గయ్యే సినిమాలు, గయ్యే బూతులు, పనికి వెళ్ళిన చోట అయ్యే మాటలు, చెప్పుడు మాటలు వాళ్ళ మీద. ఇంకెక్కడున్నా దేవుని భయం? దేవుని భయం లేని చోట దేవుని ఆశీర్వాదం ఉండదు. అందుకే మనం ఎప్పుడైతే దేవుని గౌరవించి దేవునికి భయపడుతూ భక్తిగా ఉంటామో దేవుడు అప్పుడు ఆశీర్వదించడం మొదలుపెడతాడు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, మన కుటుంబం మీదకి వస్తుందో, అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొద్దిమంది బైబిల్లో ఉంది ఏంటంటే కొద్దిగా ఉన్నా కూడా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. ఆ రీతిగా మీ కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు ఎవడికి పాపం అనారోగ్యం ఉందని చెప్తుంది, మంటలు అంటుంది. ఓకే, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, ఎందుకు స్వస్థపరచట్లేదు? మరి ప్రార్థన చేసుకుంటున్నాం మనం. కొద్దిమంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. ఎందుకు పోదు? దేవుడికి చెవులు లేక కాదు. వాక్యం ఏం చెప్తుందంటే రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తం అంటే చెయ్యి కొరచ కాలేదు, తక్కువ కాలేదు, వినపడకుండా ఉండినట్లు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే మనం అడుగుతున్నాం, ఆయన వినపట్లేదంటే చెవుడు వచ్చిందని కాదు, మన పాపములు మనకి మన దేవునికి అడ్డుగా వచ్చాయి, మన దోషములు మన దేవుని ముఖాన్ని మరుగుపరిచాయి. అంటే ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నా, అక్కర ఉన్నది, కుటుంబంలో అక్కర ఉన్నది, అనారోగ్యం ఉన్నది, లేకపోతే ఏదో ఒత్తిడి ఉన్నది, మనశ్శాంతి లేదు, ప్రభువా నాకు సహాయం చేయని అడుగుతున్నాం, కానీ మన ఇల్లు దాటి పోవట్లేదు ప్రార్థన. ఎందుకు పోతలేదంటే పాపం ఉన్నది హృదయంలో. పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నా పాపాన్ని కడుగయ్యా నన్ను పరిశుద్ధపరచు అని ఎవరైతే అడుగుతారో దేవుడు ముందు ఆ ప్రార్థన విని మన పాపమును క్షమించి అప్పుడు మన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరేటట్టు చేస్తాడు. ఇది దేవుని మార్గం. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇప్పుడు మీకు కూడా నేను చెప్పే సందేశం ఏంటంటే మీరు కూడా మీ హృదయంలో అలాగే మీ కుటుంబంలో దేవునికి భయపడితే, ఆయన త్రోవలు యందు నడిస్తే, అంటే ఆయన త్రోవలంటే దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యానుసారం నడిస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బైబిల్ చెప్పిందా లేదా? అబద్ధాలు ఆడొచ్చా? బైబిల్ చెప్పిందా? ఏమని? అబద్ధం ఆడకూడదు అని ఉంది కదా. అట్లా అది ఆయన త్రోవ అంటే. అలా బ్రతికేమనుకోండి, అప్పుడు నిజమైన ఆశీర్వాదం మనం చూస్తాం. ఇది ఎక్కడైతే ఉండదో, ఏ కుటుంబంలో అయితే ఉండదో అక్కడ కరువు వెంటాడుతాం, అక్కడ అనారోగ్యం కనపడతా ఉంటుంది, అక్కడ అశాంతి కనబడతాం, అక్కడ భార్యాభర్తల మధ్యలో తగాదాలు కనపడతా ఉంటాయి, అక్కడ సమాజంలో పరువు పోగొట్టుకోవడం కనబడతా ఉంటుంది, ఆ అంతరంగంలో వెలితి కనబడతా ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టేది ఏంటంటే మన దేవుని దగ్గరికి వచ్చి భయభక్తుల గురించి ప్రభువా నన్ను కనికరించని ఆయన పాదాలు పట్టుకుంటే జీవితం సెట్ అయ్యింది. అమ్మ ప్రార్థన చేద్దాం. దేని గురించి ఏమంటారు చెప్పండి. మీ పేరేనమ్మా? లూది అమ్మ. దేని గురించి? ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలంటారు. మంటలు తిమ్మిర్రు, కడుపులో బాగా అవుతుంది, చచ్చిపోయే మార్గం.